శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి లీలా వైభవంలో 7వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలాల్లోకి వెళుతున్నాం. అయితే ఉద్ధవుడికి విదురుడికి సంవాదం గురించి ఏకనాథ్ మహారాజు వారు చెబుతున్నటువంటి విషయం. మనుషులు ఎంత మందభాగ్యులో తెలుసుకుని చిరాకు వేస్తున్నది, అంటే విచారం కలుగుతున్నది. ఎందుకంటే ఎటువంటి జ్ఞాని అయినా సరే పరమార్థ తత్వాన్ని, అత్యంత రహస్యమైనటువంటి యోగార్థాలని, అందులో విశేషించి పరమాత్మ తాలూకా ఉనికిని, నిగూఢ స్థానాన్ని యోగ్యుడైనటువంటి శ్రోత లభించినంత వరకు గుప్తంగానే ఉంచాలి. ఎంత ఇష్టమైన వారికైనా యోగ్యత కలిగే వారికి తెలుసుకోవాలని కుతూహలం ప్రశ్నించినప్పుడే దీన్ని చెప్పాలి. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, గిడిగిడికి మనం ఏదో మంత్రం గురించి చెప్పామనుకోండి, ఆ మంత్రం తాలూకా విలువ వాళ్ళకి తెలియదు. మంత్రం విలువ తెలియనప్పుడు ఆ మంత్ర రహస్యాన్ని దాన్ని వాళ్ళు ఏదో ఎబ్బెట్టుగానో లేదా పరిహాసంగానో లేదా ఏదో రకంగా కానీ చేశారనుకోండి, దాని తాలూకా దుష్ప్రభావాలు కానీ దాని తాలూకా దుష్ఫలితాలు కానీ వస్తాయి. కాబట్టి నిజమైనటువంటి గురువు దొరకాలి, నిజమైనటువంటి శిష్యుడు దొరకాలి. అటువంటప్పుడు మాత్రమే ఈ మంత్రం తాలూకా కానీ లేకపోతే సత్సంగం కానీ ఇవేమైనా కూడా ఫలిస్తాయి అనేది ఈ విషయం. అయితే మైత్రేయుని చేరి విదురుడు ఈ విధంగా ప్రశ్నించాడు. మహాత్మా, భగవంతుడు శుద్ధ సత్య స్వరూపుడు, నిర్వికారుడు, నిర్గుణుడై ఉండగా వారికి గుణం తాలూకా క్రియ యొక్క సంబంధ లీలం మాత్రంగానైనా ఎలా కలుగుతుంది? ఇవాళ మనం 7వ రోజు పారాయణ. ఇవాళ మనం ఏకనాథ్ మహారాజు వారి తాలూకా 7వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. అయితే అది నిర్వికారం, నిర్గుణం, విషయం సత్యం, దానికి నిజంగా బంధనం లేదు. కానీ ముక్త స్వరూపమైనటువంటి ఆత్మ తాను బంధించబడి ఉన్నప్పటికీ భావనయే కారణమై పుణ్య పాప కర్మలకి కర్తననే భావంతో జీవనభావాన్ని పొంది సుఖదుఖానుభూతులు అనుభవిస్తూ జనన మరణ చక్రాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇది ఈ ఉద్ధవ సంవాదం గురించి. అయితే మొట్టమొదటగా కపిలగీత గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. దేవహూతి ఒకనాడు పుత్రుణ్ణి చేరి, తండ్రి, నా భర్త అయినటువంటి కర్ధముల వారు నా గర్భముందు దేవదేవుడు ఉదయిస్తాడని, మోక్ష మార్గం చూపించమని తెలిపారు కదా. నేను ఇంతకాలం సాంసారిక బంధంతో విసిగిపోయాను. కుమారుడునైనటువంటి దేవుడు అయినటువంటి నీవే నాకు త్రోవ చూపించాలి, చేతులు జోడించి ప్రార్థించింది దేవహూతి. అప్పుడు భగవంతుడైనటువంటి కపిలుడు చెప్పాడు, ఓ తల్లి, నాచే పూర్వం ఏ ఆధ్యాత్మిక జ్ఞానం తత్వము నారదుల చేత బోధించబడి వాళ్ళు తరింపచేశారో అదే నీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను, విను. మానవ దేహం పాంచభౌతికయుక్తమై ఉన్నది. అజ్ఞానావరణమై అదే జీవుని మోహింపజేస్తోంది. మనస్సులో ఆసక్తి రూపమైనటువంటి ఆశ అనేటువంటి బీజం, దీని మూలంగా జీవుడు బంధాన్ని తగులుకుంటున్నాడు. ఎప్పుడు ఈ మనస్సు నేను నాది అనే భావాన్ని దూరీకరించుకొని కామక్రోధాది వికారాల నుంచి విడబడి శుద్ధమవుతుందో అప్పుడే సుఖదుఖాల నుంచి తొలగే సమస్థితిని పొందుతుంది. అప్పుడు తన హృదయమునందే పరమాత్మని ప్రకృతి కంటే పరమైనటువంటి అద్వితీయ భేదరహిత ప్రకాశంగా దర్శించగలడు. అటువంటి పరమాత్మ దర్శనం వలన జీవభావం నశించిపోయి ఆ ప్రకాశంతో తాదాత్మ్యం పొంది తానే సర్వమై బాసిల్లుతాడు. దానినే భగవత్ప్రాప్తి అంటారు. దేనిని పొందిన తరువాత మరి దేనిని పొందవలసిన అవసరం లేదో అదే పరమాత్మతత్వము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ విధంగా మానవుడైన పుట్టిన ప్రతి వ్యక్తి మహనీయుడుగాను, మహాత్ముడుగాను, మాధవుడుగాను మారటానికి అవకాశం ఉంది. దీనికై సాధన ఎవరికి వాళ్లే చెయ్యాలి. సద్గురువులు మార్గాన్ని నిర్దేశిస్తారు, కానీ ఆ మార్గంలో నడిచి గమ్యం చేరవలసినటువంటి వాడు సాధకుడే అని తెలుసుకోవాలి అని సూతుడు చెప్పాడు. అయితే ఎటువంటి పాపి అయినా సరే అదృష్టవశాత్తుగా శ్రీహరి కీర్తనలో కానీ హరిలీలా కథాగానంలో శ్రవణం చేస్తే అతనిలో పరివర్తన కలిగి సన్మార్గానికి మరలగలడు. ఇటువంటి భగవానుడు స్వయంగా దేవహూతితో చెప్పినటువంటి విషయం అని సుఖమహర్షి వివరించాడు. తర్వాత కపిలగీతలో 2వది
సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో కపిలముని దేవహూతికి బోధించినటువంటి తత్వసారాన్ని మరీ ఒకసారి చెప్పాడు. తల్లి, ప్రపంచమంతా కూడా దేనిని వ్యాపించబడి ప్రకాశిస్తోందో అదే పరమాత్మని, అదే పరబ్రహ్మమని తత్వవేత్తలు పరిశీలించి దర్శించి తెలుసుకున్నారు. తల్లి, సూర్యుడి తాలూకా ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది. నీటి తాలూకా కదలిక వలన ఆ బింబం కదులుతున్నట్లు కానీ నిజంగా సూర్యుడి కదలికలతో కానీ నీటి యొక్క చల్లదనంతో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ విధంగానే నిర్గుణమైనటువంటి పరమాత్మ తాలూకా అంశ అయినటువంటి ఆత్మ దేహాన్ని ధరించినప్పుడు దేహ సంబంధములైనటువంటి ద్వంద్వాల చేత అంటబడక సాక్షిభూతంగా ఆ కర్తగానే ఉన్నాడు. ఈ విషయాన్ని అనగా నిజతత్వంలో ఎవడు ఆ మనసు నిలిపి యథార్థ దర్శనం కోసం నిరంతరం శ్రీహరిని దర్శిస్తూ అతడు దేహదారి అయినటువంటి దేని చేతనను అంటపడకుండా ముక్తుడవుతుంటాడు. నిర్వికారుడు, నిరంజనుడు, నిశ్చలుడుగా ఉండి జీవన్ముక్తుడుగా గడుపుతాడు. ఇది విషయం. కాబట్టి ఇంతవరకు మనకి ఈ తత్వం గురించి చెప్పారు. మనకి తర్వాత జనార్దన పంతు గారు గురుదేవుల భవిష్యత్ ప్రణాళిక భగవాను ఆశయం ఏకనాథుని తాలూకా ఏకనాథుని ద్వారా నిర్వహించబడుతున్నటువంటి సమాజ ప్రగతి, ధర్మ పరిరక్షణ, దీనజన ఉద్ధరణ, ధార్మిక జనుల మార్గదర్శనం, భగవత్ కృపా విశేషాలన్నీ మనోనేత్రం ముందు దృశ్యంగా మొదలితనం ఆనంద పారవస్యంతో భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు. ఏకనాథ్ గారు తన ప్రవచనాలను ముగించిన తరువాత ఆ రాత్రి మఠంలో గురుదేవులకి పాదసేవనం చేసుకుంటూ గురుదేవులు అన్నారు, ఏమిటి ఒరే ఏక, ఈరోజు నీ ప్రవచనంలో అద్భుతమైనటువంటి మోక్ష మార్గాన్ని గురించి చెప్పేవురా. దేవహూతి మహాసాధ్వి, మహాపతివ్రత, శ్రీహరికి తల్లి కాగలిగినటువంటి పవిత్రమూర్తి. ఆమెకు మోక్షార్హతను కలిగించే జ్ఞానం కపిలముని బోధించే ఉన్నది. సత్యం. కానీ ఈ శ్రోతలయందు అటువంటి పవిత్రమూర్తులు ఎవరున్నారు? నీ తాలూకు అద్భుత కథాశ్రవణం చేత జ్ఞానాన్ని వంట పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? పుత్ర, పండితులకు మాకు అన్నీ తెలుసు. అహంకారం చేత నిర్లక్ష్యం జాస్తి. పామరులకు మనకేమీ బోధపడుతుందిలే అనేటువంటి అలక్ష్యం ఉంటుంది. ఇందువలన ఈ శ్రోతల్లో శ్రవణం వలన లబ్ధి పొందగలిగినటువంటి వారెవరు అని నాకు ఆవేదన కలుగుతున్నది అని ప్రస్తావించి ఏకనాథుడు ఆశ్చర్యపోయాడు. గురుదేవుల తాలూకా, అయ్యో గురుదేవులకే ఇంతటి సందేహం కలిగిందా అని ఆశ్చర్యపోయాడు. గురుదేవుల తాలూకా ఆవేదన కారణం అర్థమవుతున్నది, ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయినను వారి ఆజ్ఞానుసారమే కదా నేను భాగవత ప్రవచనం చెప్పగలిగాను. తిరిగి వారు ఇలా ఆలోచించడం గల కారణం ఏమిటి అని ఊహిస్తూ వారి యొక్క అశాంతి దూరం చేయడానికి నిశ్చయించుకుంటూ ఇలా చెప్పాడు. గురుదేవ, మీ తాలూకా సందేహం సరియైనదే. తమరికి చెప్పగలిగినంతటి వాడిని స్థాయి నాలో లేదు. నాచే చెప్పబడినటువంటి ఈ జ్ఞానం తమ ప్రసాదమే. దీన్ని అందరికీ పంచిపెట్టడానికి భగవంతుడి ఆశయమని తమరే సెలవిచ్చారు. దీనివలన లబ్ధి ఎవరు పొందగలరో ఎవరు పొందలేక ఉన్నారో నిర్ధారించడం శ్రీ భగవంతుడి తాలూకా పని అని భావించుదాం. భాగవత శ్రవణం చేత సత్యహీనులు, తల్లిదండ్రులు దూషించి హింసించిన వారు, ఆశ్రమ ధర్మాలు ఉల్లంఘించిన వారు, చోరులు మరియు బ్రహ్మ హత్యాపాతకం చేసిన వాళ్ళు కూడా తరిస్తారని సూతమహాముని సౌనకాదులకు చెప్పినటువంటి విషయం. అయితే భాగవత మహత్యాన్ని పురాణ కథగా సూత మహర్షి బోధించాడు కదా అని ఏకనాథులు చెబుతూ ఉండగా గురు శిష్యుల సంభాషణ వింటున్నటువంటి కొందరు సాధువులు వారి దగ్గరగా చేరి ఇలా స్తుతించారు. ఉత్తమోత్తములైనటువంటి గురు శిష్యులారా, సప్తాహ రోజుల నుంచి మీ ఇద్దరి తాలూకా దర్శనంతో ఈ బాలశిష్యుడు కథా ప్రవచనంతో మా జన్మల ధన్యమయ్యాయి అని భావిస్తున్నాం. నేటితో ఈ క్షేత్రంలో తమరి భాగవత ప్రవచనాలు ముగించి వేరే క్షేత్రానికి వెళ్ళిపోతున్నానని తెలిసి ఎంతో విచారిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు తమరు ప్రస్తావిస్తున్నటువంటి ధర్మ సందేహం తమ ప్రజలందరికీ కలుగుతున్నదే. ఈ సందేహ నివారణ శ్రవణం చేసి మేము కూడా తరిస్తాం. మహాత్ముడైనటువంటి సూత మహర్షి వివరించినటువంటి మహత్యం మీ అమృత వాక్కులతో తెలుసుకోవాలని కోరుకుంటున్నామని ఒక 5-6 సాధువులు వచ్చారు అక్కడికి. గురుదేవుల పాదసేవనంలో నిమగ్నుడై ఉన్నటువంటి ఏకనాథ్ గారు సద్గురుమూర్తి యొక్క ముఖారవిందాన్ని గమనిస్తూ గురుదేవులు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ, రేపు వీకునే మనం బయలుదేరి కొల్హాపురానికి వెళ్ళాలి. సూత మహర్షి యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి నువ్వు ఈ దివ్య మహాత్మ్యాన్ని వివరించు అని శ్రోతలకి సంతోషపెట్టు అని చెప్పారు.
మహాత్ముడైనటువంటి దేవర్షి నారదుడికి సనక సనందన మహర్షులకి మొట్టమొదటి నమస్కారం చేశాడు. సౌనకాది మహర్షులచే అర్చించబడి వారి కోరిక మేరకు ధర్మసూత్రాలు ప్రవచించి సూత మహర్షికి నమస్కారం చెప్పి సద్గురు దత్తాత్రేయులు వారికి పరంపరానుగతంగా వారందరికీ నమస్కారాలు చేసి అస్మద్ గురువరేణ్యుల నమస్కారాలు అని పలికి సూత మహర్షిని సౌనకాదిలా ఋషులు ప్రశ్నించారు. ఓ మహాత్మా, భాగవత కథాశ్రవణం చేత పాపులు పరిశుద్ధులయ్యారు అని తమరు చెప్పారు. అటువంటి వారు ఎవరు, ఎలా పరిశుద్ధులవుతారు అని వివరించమని తన పాదాలకు మొక్కి ప్రార్థించుకున్నాను. అప్పుడు ఆ సూత మహర్షి ప్రారంభించాడు. మునులారా, ఈ ప్రకృతిలో ప్రతివారు కర్మలు చేయక తప్పదాయా కర్మలు ఆచరించినప్పుడు ప్రకృతి వైపరీత్యానికి లోనే కొన్ని కర్మలు వక్ర మార్గంలో ప్రేరేపించబడతాయి. దాని ఫలితాలు తప్పనిసరిగా అనుభవానికి వస్తాయి. ఎంతటి వారికైనా అవి తప్పనిసరి ఉన్నాయి. పూర్వం ఒకానొక సమయంలో ఆత్మదేవుడు స్తోత్రి అయిన బ్రాహ్మణుడు సంతానం లేక చింతిస్తూ అడవిదారి పెట్టి తిరుగుతున్నాడు. అతనికి ఒక యోగీశ్వరుడు దర్శనమిచ్చి ఆత్మదేవుడు అతనికి మొక్కితే దేనికోసం అడవుల్లోకి వచ్చి తిరుగుతున్నావని ప్రశ్నిస్తే తన గోడుని చెప్పుకున్నాడు ఆత్మదేవుడు. ఆ యోగి నవ్వి, పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని భ్రమపడుతున్నావు ఓరి పిచ్చివాడా, ఎలాగైనా అడవిలోకి వచ్చావు కదా, నిజమైనటువంటి సాధకుడివై మోక్ష మార్గాన్ని అన్వేషణ సాగించి ముక్తిని పొందే మార్గం కోసం ఆలోచించు. సంసారంలో సుఖం ఉన్నాదని భ్రాంతి పడుతున్నావు, అది విడిచిపెట్టు. కానీ ఆ బ్రాహ్మణ మహానుభావ, తమరు గొప్ప యోగి అని నాకు తెలుస్తోంది. తమరు తలుచుకుంటే నా కోరిక నెరవేరుతుంది. నాకు పుత్రుడు కలిగేనట్లు ఆశీర్వదించండి. అప్పటి వరకు నేను తమ పాదాలు విడిచిపెట్టను అని పట్టుకున్నాడు. ఆ యోగి పకపకా నవ్వుతూ, ఎవడి పిచ్చివాడికి ఆనందం కానీ నీ ఇష్టం కానీ అని, నీ సుఖం ఏదో నువ్వు రుచి చూసి తర్వాత మళ్ళీ నా దగ్గరికే వస్తావులే. నీకు మంచి ఫలాన్నిచ్చి అతను నీకు ఇస్తే ఓరి బాపడా, ఇకలే నీ భార్య చేత ఆ ఫలాన్ని తినిపించని అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. ఆ బ్రాహ్మడు ఆ ఫలాన్ని తీసుకొచ్చి పురస్సరంగా తన భార్య చేతికిచ్చి యోగీశ్వరుడు తాలూకు ఆశీర్వాద ప్రసాదం అని చెప్పి ఇచ్చి ఆ భార్యకిచ్చి ఆ ఫలాన్ని తినమన్నాడు. ఆ భార్య ఫలాన్ని చేతికి తీసుకుని లోపలికి పోయి ఇలా ఆలోచించింది. ఇంత వయసు వచ్చిన తర్వాత నేను గర్భం మోయుట, ప్రసవ వేదన పడడం ఇలా ఎలా సాధ్యం? బిడ్డన కనడం ఏమిటి? స్త్రీకి మరణ జన్మ వంటిదని అందరూ చెప్పుకుంటారు. ఈ పని నా వల్ల కాదని ఆలోచించి తన భర్తకి తెలియకుండా ఆ ఫలాన్ని పెరటిలోని ఆవుకు తినిపించి పెట్టేసింది. కొంతకాలం గడిచింది. ఆమె మదిలో మరొక్క ఆలోచన మెలింది. తన ఆఖరి చెల్లెలు గర్భవతిగా ఉన్నట్లు తెలుసుకుని తానే గర్భవతినైనానని భర్తకి చెప్పింది. ఆ బ్రాహ్మడు అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు. కొంతకాలానికి చెల్లెలు ప్రసవించినటువంటి బాలుణ్ణి తెచ్చుకొచ్చి తన కుమారుడిగా భర్తకు చూపించింది. అతని పేరు దుందుకారుడు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. పెరట్లోని ఆవు మనుష్యం అంటే ప్రసవ వేదన సాధారణంగా గోవు దూడనే కంటుంది. కానీ ఇక్కడ ఏమిటి చేసింది? ఆ సన్యాసి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని, నా ఇంత వయసు మీరిపోయింది, నేను ఈ పిల్లవాడిని నేను కనలేను మహాప్రభు, ఇదేవడంతా ఎవడపడతాడు ఇదంతాను, స్త్రీకి ప్రసవం అంటే ఒక మరుజన్మ లాంటిది, నాకెందుకు ఈ బాధ అంతాను, అక్కర్లేదు అని తీసుకొచ్చి భర్తకు తెలియకుండా ఆవుకు తినిపించింది. ఇంతలో ఆవు ఏం చేసింది? ఆవు దూడని కనకుండా పిల్లవాడిని కన్నది. ఈ వింతను చూసినటువంటి ఊర్లో ఉన్న వాళ్ళంతమంది ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణుడికి ఏమి చేయాలో తోచక ఆవు పాలతోని పిల్లవాడిని పోషించాడు. అతనికి చెవులు మాత్రం ఆవు చెవుల్లా పెద్దవిగా ఉన్నాయి. అతనికి గోకర్ణుడు అని పెట్టి పెంచాడు. స్వంత కుమారుడైనటువంటి గోకర్ణుణ్ణి విద్యాభ్యాసం చేయిస్తే దుందుకారుడు విద్య నేర్చుకోకుండా ఎదురు తిరిగి పెద్దవాళ్ళని హేళన చేస్తూ అల్లరి చిల్లరి స్నేహాలు చేస్తూ నీతి నియమాలు లేకుండా పెరిగి పెద్దవాడే గోకర్ణుడు సకల విద్యలో నేర్చుకుని ఇంటికి వెళ్ళి కాశీకి పోయి విద్వాంసుడు కావాలని తండ్రి అనుమతితో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాడు. తర్వాత దుందుకారుడు తండ్రిని తల్లిని హింసిస్తూ ధనమంతా తీసుకుని ఖర్చు చేశాడు. దుష్ట సహవాసంతో చెడు మార్గాన్ని బట్టి కొడుకును చూసి తండ్రి నయాన భయాన చెప్పిన మాటలు వాటికి వినిపించలేకుండా తిరుగుతున్నాడు. అప్పుడు ఆ అరణ్యంలో యోగీశ్వరుడు చెప్పినటువంటి బోధన తాను వినిపించుకోనందుకు ఇప్పుడు నేను ఈ శిక్ష అనుభవిస్తున్నానని ఏడుస్తుండగా భార్య తాను చేసిన తప్పు బయటపెట్టి, అయ్యా నాదా, యోగీశ్వరుడు ఇచ్చినటువంటి ఫలము ద్వారా కలిగినటువంటి మంచి పుత్రుడు గోకర్ణుడు. నిజంగా వాడు నా గర్భమునందు పుట్టవలసిన వాడే. కానీ నా తాలూకా కుబుద్ధి చేత, కుసంస్కారం చేత, హీనమైనటువంటి సంస్కారం చేత, పనికి మారినటువంటి తెలివితేటల చేత నేను ఇలా చేసి చెల్లెలి కొడుకును తీసుకొచ్చి కొరివితో తలగోకున్నట్లు చేసిన పాపిష్టి దానిని నన్ను క్షమించమని ప్రాధేయపడింది భర్త పాదాల మీద.
ఈ పరిస్థితిలో ఒకరోజు గోకర్ణుడు వచ్చి తల్లిని ఓదార్చి తమ్ముడికి బుద్ధులు చెప్పాడు. తండ్రిని తన వెంట తీసుకుని అడవిలో తుంగభద్రా నదీ తీరంలో ఆత్మతత్వబోధ చేసి మనస్సును స్థిరపరచుకొని ముక్తిని పొందమని చెప్పి ఎటో వెళ్ళిపోయాడు గోకర్ణుడు. తీర్థాటనం చేసుకుంటూ కొంతకాలం తన తమ్ముని చూడడానికి స్వగ్రామానికి చేరగా అక్కడి వాళ్ళంతమంది కూడా దుందుకారుడు దుర్మరణం పొందాడని, దెయ్యమై తిరుగుతున్నాడని, అతని ఇంటి వైపు ఉన్న ఎవరూ కూడా వెళ్ళడం లేదని, గోకర్ణుడు ఆ ఇంటిలో ఉండడానికి తాను జన్మించిన కారణంగా ఆ ఇంటి వారసులందరినీ ఉద్ధరించడానికి తన కర్తవ్యం అని భావించి ఆ రాత్రి ఆ ఇంటి అరుగుపై పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ దుందుకారుడి ప్రేతాత్మ సుడిగాలిలా తిరుగుతూ గోకర్ణుని గుర్తించి, తమ్ముడా, ఏమీ దుస్థితి నీకు, నాతో కూడా రామ్ము, నేను పవిత్రుడిని చేస్తానని తన గోడంతా చెప్పుకుని అతనితో వెళ్ళడానికి సమ్మతించాడు దుందుకారుడు. అలా వారు పోయి కాశీలో గంగాజలంలో స్నానం చేశారు. ఆ ప్రేతాత్మ గోకర్ణుడితో, నా పాప ప్రక్షాళనం ఈ స్నానంతో సరిపోవునిది కాదు, గయాశ్రద్ధంతో సరిపోవునిది కాదు అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ గోకర్ణుడు అతన్ని పవిత్రుని చేసే ఉపాయం కోసం సూర్యోపాసన చేశాడు. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమై, నాయనా గోకర్ణ, నీ తాలూకా ధ్యేయం చాలా గొప్పదిరా, లోకహితాభిలాషివై కోరుతున్నావు కాబట్టి ఉపాయం చెప్తాను విను. త్రికరణ శుద్ధితో భాగవత కథా శ్రవణం చేసినట్లయితే ఎటువంటి పాపాత్ములైనా పరిశుద్ధులవుతారు అని నువ్వు గంగా తీరంలో సప్తాహ రోజులు భాగవత కథని పఠించమని ఆదేశించాడు. సూర్యభగవాను తాలూకా స్తోత్రం చేసి తన సోదరుడికి మోక్షప్రాప్తి కోసం గోకర్ణుడు గంగాతటంలో భాగవత కథని పఠించగా అనేక మంది ఋషులు, మునులు, సాధు సజ్జనులు అక్కడ చేరి కథాశ్రవణం చేశారు. గోకర్ణుడు ప్రారంభం నుంచే సోదరుని తాలూకా ప్రేతాత్మ అక్కడ ఒక వెదురుని పాతించి అందులో ఆవేశింపచేసి ఇతరులకి క్లేశాలు కలగకుండా అతన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని సప్తాహ పారాయణం చేశాడు. ప్రతిరోజు కథాపఠనం పూర్తయ్యేసరికి ఒక పెద్ద శబ్దం ఆ వెదురు కణుపులు బద్దలవుతూ అందరిని గమనిస్తున్నారు. ఈ గోకర్ణుడు సంతోషించేవాడు. ఈ విధంగా కథాశ్రవణం పూర్తయ్యేసరికి 7వ రోజున ఆ వెదురు 2 ముక్కలుగా విడిపోవటం, అందులోంచి ఒక తేజోరాశి బయటికి రావడం, అంతలో దివ్య విమానం అక్కడికి ప్రత్యక్షమవడం క్షణకాలంలో జరిగింది. ఆశ్చర్యంతో అందరూ చూస్తూ ఉండగా దుందుకారుడు, సోదరా, నీకు శతకోటి ధన్యవాదాలు అంటూ మొక్కుతూ ఆ దివ్య విమానాన్ని అధిరోహించాడు. అందరూ ఆశ్చర్యపడుతూ చూస్తున్నట్లుగా విమానంలో శ్రీహరి భటులకు మొక్కి, అయ్యలారా, ఇంతమంది భాగవత కథాశ్రవణం చేశారు, మరి ఒక దుందుకారుడికైనా విమానంలో స్థానం ఉన్నది, మరి మేమందరం దానికి అర్హులం కామా అని ప్రశ్నించారు. అప్పుడు ఆ దూతల సమాధానం ఇచ్చారు. భాగవతోత్తములారా, భాగవత కథాశ్రవణ పాప సంచయమంతా కూడా నిర్మూలన చేస్తుంది, ఇది సత్యం. కానీ శ్రవణం చేయువారి మనస్సులో గల వైవిధ్యాన్ని బట్టి ఫలితం నిర్ణయిస్తుంది. ఎవరికి తరించాలో దాని పట్టుదల, ఆసక్తి పూర్ణం ఉంటాయో వారికి ఆ శ్రవణమునందు సంపూర్ణ ధ్యాస ఉంటుంది. ఎవరికి తరించాలని అవసరము గలదో వారికే ఆసక్తి ఉంటుంది. శ్రవణము, మననము, నిధి, ధ్యాస చేత పాప ప్రక్షాళన జరిగి అర్హత ఏర్పడుతుంది. కాబట్టి శ్రోతలందరికీ ఒకే స్థితి ఉంటుంది. కాబట్టి ఒకే రకమైనటువంటి అర్హత కూడా ఉండదు అన్నీ వారు చెప్పారు. మరి ఇంకోటి కూడా చెప్పారు. ఒకేసారి శ్రవణం చేత ఆ అర్హతని పొందలేకపోయినప్పటికీ కూడా విశ్వాసంతో నిరంతరం పారాయణ చేయగలిగితే ఏనాటికైనా హరిపాదాలు చెంతకు చేరే అర్హత కలుగుతుందని దూతలు చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని సూత మహర్షి, శౌనకాది మునులు చెప్పారు. ఈ పురాణ కథను అక్కడ చేరిన సాధువులంతమంది ఏకనాథుడు వినిపించాడు. ఈ విధంగా శిష్యుడి తాలూకా ప్రతిభని వెలువరించడానికి సద్గురునాథుడు సంకల్పించిన ఉండన మరునాడు ఉదయమే లేచి కొల్హాపూర్కి బయలుదేరడానికి ఆజ్ఞాపించి అందరికీ విశ్రాంతి తీసుకోమని ఆదేశించి వారందరూ కూడా గురు శిష్యులు విడిచిపెట్టలేక తాము కూడా వారితో ప్రయాణం చేయాలని నిశ్చయించుకుని విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత మనం కొల్హాపూర్ యాత్ర గురించి తర్వాత మనం స్మరణం చేసుకుందాం. కొల్హాపూర్ గురించి ఈ విషయాలన్నీ కూడా తర్వాత మనం చెప్పుకుందాం.